రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగే సమావేశం చారిత్రాత్మకమైనదని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్యలు తగ్గులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామన్నారు. 233 ఉమ్మడి సంస్థలకు చెందిన 1,43,000 కోట్ల ఉమ్మడి ఆస్తుల పంపకంపై చర్చ సాగాలన్నారు. అందులో ఏపీకి 58%, తెలంగాణకు 42% ఆస్తులు పంచాలని విభజన హామీ చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. సమావేశం ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య జరగబోతా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యత కలదు. 2014లో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అయినప్పుడు ఉప్పు నిప్పుగా ఉండేది. చంద్రబాబు గారి మీద కేసులు పెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ఆత్మీయంగా నటించినా సరే సౌహార్ద భావం లేదు, పరిష్కరించుకునే విషయాలు కూడా కనపడలేదు. సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఉన్నత విద్యా సంస్థలో 58% వాటా ఇవ్వమని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. సరికదా కేంద్రంలో ఉన్న ఆదాని గారి ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు పలుకుతా ఈ విధంగా పరిస్థితున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. 2 రాష్ట్రాల పోలీసులు కూడా వచ్చి ప్రాజెక్టుల మీద తగ్గులాడుకునే దిక్కుమాలిన దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి. దీనిలో 58% విభాజిత ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉంది. రేషియో ఫిక్స్ అయిపోయింది. వివాదం ఉంది. నేనేం భావిస్తున్నానంటే 5,000 కోట్లు తెలంగాణ ఎక్కువ రాని, బికాజ్ అక్కడ ఉన్నాయి కాబట్టి డబ్బు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖర్చు పెట్టవచ్చు. కానీ 19-20 వరకు అంటారా, అందులో ఇబ్బంది లేదు. మొత్తానికి త్యాగం చేస్తే ఇబ్బంది, కానీ మిగతాది ఇబ్బంది లేదు. అందువల్ల అన్నదమ్ములు ఏమవుతుందో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటుంది. దయచేసి అక్కడ టీఆర్ఎస్ కూడా మాట్లాడుతుంది చూశాను, అది కూడా చెప్తానండి. ఇక్కడ కూడా ప్రతిపక్షాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ అక్కడ సహకరిస్తే తెలుగు ప్రజల మధ్యన మంచి సౌద్భావ వాతావరణం ఉంటుంది. డెఫినెట్గా కేసీఆర్ గారి విషయంలో విభాజిత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా అయిన తర్వాత హైదరాబాద్ కానీ మిగతా చోట్ల కానీ 99% ఎక్కడ కోస్తా రాయలసీమ ప్రజలపై ఎలాంటి ఒక అనుచిత చర్యలు జరగలేదు. రేర్ ఇన్స్టిట్యూట్స్ జరిగి ఉంటాయి. కానీ ఇవాళ గవర్నర్ హరీష్ రావు గారు మాట్లాడతా 7 మండలాల గురించి మాట్లాడారు, మళ్ళీ కలుపుతారని. దయచేసి ఇలాంటి రాజకీయాలు చేయవద్దండి. రేపు చారిత్రాత్మక సమావేశం ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య జరగబోతా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యత కలదు. 2014లో కేసీఆర్ గారు, చంద్రబాబు